అందరికీ ప్రైజ్ ద లార్డ్. 3వ పాఠ్యభాగముగా ఓర్పును కలిగియున్న హబక్కుకు. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా. హబక్కుకు ఈ మాట వ్రాస్తూ అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకుంటూ ఉన్నాడంట దేవుణ్ణి అడగడానికి, దేవునితో వాదము పెట్టుకోవడానికి. హబక్కు దేవుని యొక్క జవాబు కొరకు ఓర్పుతో కనిపెట్టిన వ్యక్తి. దేవుడు ఏది రిప్లై ఇస్తే దానిని ఓపికగా మరి కనిపెట్టిన వ్యక్తి ఈ యొక్క హబక్కుకు. ఓర్పు చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ఓర్పుతో కనిపెట్టడం అనేది ఒక ప్రధానమైన మెట్టు, ఒక స్టెప్. ఓర్పుతో కనిపెట్టేది ఫస్ట్ స్టెప్ అంట. దేవుడు చేసే కార్యాల కంటికి కనిపించవు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కావు. కనుక మనము ఆయన కార్యాల కొరకు ఓర్పుతో కనిపెట్టాలి. హల్లెలూయా. ఎలా కనిపెట్టాలండి? నీవేదన్నా అడిగినప్పుడు ఓర్పుతో కనిపెట్టాలి. అప్పుడు దేవుడు నీవు అడిగింది ఆయన ఇవ్వగలడు. అవి మన చెవికి వినిపించవు, కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను ఆపుచేయును అని వాక్యము సెలవిస్తుంది. ఏంటంట? గొప్ప ద్రోహ కార్యములు ఆపిచేయును, ఆపేస్తుంది ఎవరైనా ద్రోహం చేస్తే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని విషయంలో మనము ఓర్చుకొని ఆయన కార్యములను కనిపెడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.